హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది పన్నీర్ బుర్జీ అండి. పన్నీర్ని తురుముకొని కూరలా చేస్తారు. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకున్నాను తాలింపు కోసం. ఆవాలు, జీలకర్ర వేసుకొని అందులో ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకున్నాను పోపులో. చాలా బాగుందండి. ఇది నేను యూట్యూబ్లో చూశాను, నాకు నచ్చింది, ఒకసారి ట్రై చేద్దామని చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోండి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసుకుంటే సరిపోతుంది. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. కరివేపాకు వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నూనెలో ఫ్రై చేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. కానీ ఏదైనా కానీ పన్నీర్ కర్రీ ఏంటో అండి, అది నేను ఎప్పుడైనా తిన్నప్పుడు బటర్ అలా చేస్తారు కదా, బటర్ పన్నీర్ అలా, పాలక్ పన్నీర్ అని, అలాంటివి ఎందుకు నాకు డైరెక్ట్ పన్నీర్ క్యూబ్స్లా అది తినాలనిపించదండి. అలాంటిది ఇలా ట్రై చేస్తే చాలా తినాలనిపించింది. అసలు పన్నీర్లానే అనిపించలేదు. మనం పూరీతో అయినా చపాతీతో చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. రైస్తో కంటే వీటితో బాగుంటుంది. కొద్దిగా పసుపు వేసుకున్నానండి. ఉల్లిపాయలు బాగా వేగేటట్టుగా వేయించుకోవాలండి నూనెలోనే. దాని తర్వాత కొద్దిగా శనగపిండి వేసుకున్నానండి. బేసన్ ఒక 2 టేబుల్ స్పూన్లు. కర్రీ చిక్కగా ఉండడానికి వేసుకున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. దీన్ని కూడా మనం పోపులో వేసుకొని వేయించుకోవాలి శనగపిండిని. దాని తర్వాత ఇది వేగిన తర్వాత టమాటోలు యాడ్ చేసుకున్నాను. మీడియం సైజు ఒక 3 వేసుకున్నానండి. నేను ఒక 3కి చేస్తున్నానండి కర్రీ. మనం ఉన్నదాన్ని బట్టి టమాటాలు, ఉల్లిగడ్డలు ఎక్కువ తక్కువ చేసుకోవాలి. బాగా మంచిగా ఉడికేటట్టుగా పోపులోనే ఉడికించాలి. టమాటాలని మంచిగా నూనెలోనే మూత పెట్టేస్తే మగ్గిపోతుంది తొందరగా. నేను అది మూత పెట్టేసుకొని పన్నీర్ని ఇలా తురుముకుంటున్నానండి. పన్నీర్ని ఇందులో నేను చూసినప్పుడు అయితేనేమో ఇట్లా చిదిమి వేశారు. నాకు ఎందుకు అది నచ్చలేదు. ఇలా కూడా వేసుకోవచ్చు. తురిమి వేసుకుంటే ఏమవుతుందంటే పన్నీర్ మంచిగా ఇట్లా నూడిల్స్ లాగా అనిపిస్తుందండి. అదేంటో బాగుంటుంది. మీరు కర్రీ అయినప్పుడు తెలుస్తుంది కదా, అదొక రుచి. చూడగానే తినాలనిపిస్తుంది కొంచెం. అదే ఇట్లా స్మాష్ చేసేసామనుకోండి, ఏదో ఆలుగడ్డ కూరలాగా అలా ఉంటుంది. అంత బాగుండదు. కొద్దిగా ఉప్పు, రుచికి సరిపడా కారం వేసుకున్నానండి పోపులోనే. దాన్ని కూడా నూనెలో ఉడికేటట్టుగా మనం నీళ్ళలో ఉప్పు యాడ్ చేయకుండా ముందే మసాలాలన్నీ వేసుకొని నూనెలో ఉడికించేయాలి. ఇలా దగ్గరగా అయింది చూడండి. నూనె మొత్తం పీల్చేసుకున్నాయి టమాటోలు, అంత మసాలాలన్నీ. వాటిని కూడా బాగా నూనెలో ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకొని ఇదిగో చూసారా, కొద్దిగా నూనె వదులుతుంది. అంటే ఆల్మోస్ట్ ఉడికినట్టే. అది ఏదైతే ఉందో కారం, ఉప్పు అవన్నీ అందులో ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఆ టమాటోలు వాటన్నిటిని కొద్దిగా మరలి నూనె తేలేదాకా ఉడికించుకుంటే చాలండి. దాని తర్వాత మనం పన్నీర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా నూనె తేలిందనుకోండి, కర్రీ ఓకే, రెడీ అయిందని అర్థం. అందులో నేను పన్నీర్ ఏదైతే ఉందో దాన్ని తురుముకున్నాను కదా, దాన్ని వేసుకున్నాను. చూసారా, నూడిల్స్లా అనిపిస్తుంది. చాలా చూడ్డానికి కూడా చాలా బాగుంటుందండి. తినేటప్పుడు మనం స్మాష్ చేసి వేసుకుంటే ఏదో ఆలుగడ్డ కూర అలా అనిపిస్తుంది. అంటే ఇలా కొత్తగా ఉంటుంది కదా, పిల్లలు లాంటి వాళ్ళు ఉంటే బాగా రుచిగా ఇష్టంగా తింటారు ఇలా చేయడం వల్ల. దీన్ని కూడా బాగా కలుపుకొని మంచిగా అంత మసాలా పన్నీర్కి పట్టేలా కలిపేసుకొని 1-2 సార్లు అడుగంటకుండా చూసుకోండి. ఏ కూర అయినా అడుగు పట్టిందనుకోండి, దాని రుచి చాలా మారుతుందండి. అందుకే వండేటప్పుడు జాగ్రత్తగా దగ్గరుండి వండుకోవాలి. ఇందులో నేను కొద్దిగా కస్తూరి మేతి వేసానండి.
బాగుంటుంది. అలా కొద్ది కొద్ది అలా అరోమా వస్తే కస్తూరి మేతిది. అండ్ ఇంకా మ్యాగీ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇందులో నేను. ఏంటో అండి ఆ మ్యాగీ మసాలా వేస్తే రుచి కొంచెం మారుతుంది. అదేంటో కొన్ని కూరల్లో అంతే, మనం ఎన్ని మసాలాలు వేసినా కూడా కొద్దిగా ఇలాంటివి వేసామనుకోండి కొంచెం ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుందండి ఈ మసాలా. మరి ఏంటో అందులో ఏం యాడ్ చేస్తారో తెలియదు కానీ టేస్ట్ వైజ్ అయితే చాలా బాగా వస్తుంది. మనం ఇలాంటి కూరలు చేసుకున్నప్పుడు లేదా ఫ్రైలు చేసుకున్నప్పుడు వేసినా కూడా చాలా రుచి వేరేలా ఉంటుంది. ఇలా ఈ మసాలా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని కుక్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. పెద్దగా కుక్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు అనుకుంటా అండి పన్నీరు, ఎందుకంటే తొందరగా అయిపోతుంది అది. ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకొని ఫైనల్గా వేసేసుకుంటే సరిపోతుందండి. తర్వాత మళ్ళీ వేస్తే అంత బాగుంటుందండి. కొంచెం మనం వేడి మీద ఉన్నప్పుడే ఉప్పు అలాంటివి వేస్తేనే కూరకు తొందరగా పడతాయి. కలిపేసుకొని కొద్దిగా వేడి మీద తొందరగా కరిగిపోతుంది ఉప్పు కదా. ఇలా నూనె తేలింది అనుకోండి కూర అయ్యిందని అర్థం. ఆల్మోస్ట్ అయ్యిందండి. మనం ఎప్పుడైతే నూనె తేలిందంటే అప్పుడే కూర రుచిగా ఉంది అనే ఫీలింగ్ వస్తుందండి ఇలాంటి కూరలు చేసినప్పుడు. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర యాడ్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి రుచి కూడా. చూసారా ఎంత బాగా వచ్చిందో. థ్యాంక్ యూ సో మచ్ అండి వాచింగ్ మై వీడియోస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.